రోమాపత్రిక 8వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఒక్క మాట మీకు చూపించాలి నేను. 31వ వచనం చదువు. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అది కాదు. కొంతమందికి ఏం భయం. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, వీళ్ళు ఏమన్నా దారి కాసి కొడతారేమో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా అటాక్ చేస్తారేమో, ఏమన్నా జరిగిద్దేమో అని ఏం భయం కొంతమందికి. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? మనకు శత్రువై బతికి బట్టగట్టగలిగేవాడెవడు? దేవుడు మనల్ని అప్పగించకుండా మనల్ని ముట్టగలిగేవాడెవడు? తాకగలిగేవాడెవడు? ఇంతైనా సరే మనకు హాని తలపెట్టగలవాడెవడు? మన పక్షమున ఉన్నవాడు దేవుడే. ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేస్తే ఏం లేదు. ఒక్కసారి శ్వాసను పైకి తీసుకున్నాడంటే ఇవి పోతాడు. ఆయన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు సావు పుట్టుకలకు కారణమవుతున్నట్టున్నాయి. తెలుసా మీకు? శ్వాస తీసుకుంటే కొన్ని ప్రాణాలు పోతున్నాయి, మళ్ళీ శ్వాస వదిలితే కొన్ని జీవులు పుడుతున్నాయి. ప్రభు దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధెవడు? 1,000,000 మంది విరోధులైతే మాత్రం ఏం చేయగలరు? మీ తండ్రి సెలవు లేకుండా మీ శిరస్సు మీద ఒక వెంట్రుకైనను ఎవ్వడును పెకలించలేడు, తొలగించలేడు, కదిలించలేడు. ఇంకా దడా ఆయాసం ఎందుకు? భయంలో బతికేవాడు క్షణక్షణం చేస్తాడండి. అర్థమైందా? తెగించినోడు ఒక్కసారే చేస్తాడు, ఒక్కసారే చేస్తారు. కానీ భయంతో బతికే వాళ్ళు క్షణక్షణం చేస్తారు. అందుకే చెప్తున్నా, పరిస్థితులు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, గుర్తుపెట్టుకో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనల్ని ఎదిరించి నిలవగలిగేది ఏది? మనల్ని గెలవగలిగేది ఏది లేదు. సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు. ఎట్లుండగా ఇంత పెద్ద ప్లాన్ కలిగి ఉండగా పైనంతా కూడా ప్రణాళిక వివరిస్తాడు. ఇట్లుండగా దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? ఆ తర్వాత చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అద్దుగద్దుగద్దుగా అక్కడే ఉందండి సమాధానం. అది అర్థం కాకపోవటమే మన దరిద్రం. అక్కడే ఉంది సమాధానం. మనకిచ్చిన యేసయ్య ఎవరు అనుకుంటున్నావు? పరలోక తండ్రి మనకిచ్చిన యేసు ఎవరు అనుకుంటున్నావు? ఓన్లీ నీ ఆత్మకు రక్షకుడే కాదండోయ్, నీకు సమస్తము తానే అయి ఉన్నవాడు. సొంత దేశంలో పనులు సరిగా లేక దూరదేశం వెళ్ళి పైసలు సంపాదించుకొస్తానని ఒక భర్త భార్యకి చెప్పి బయలుదేరాడంట. ఓడలో ప్రయాణం, కొన్ని రోజులు జర్నీ, చచ్చి చెడి టిక్కెట్కు మాత్రం డబ్బులు సంపాదించుకున్నాడు. ఎంతకి? టిక్కెట్కి మాత్రం. భార్య అడిగింది, ఏమయ్యా ఈ డబ్బులన్నీ టిక్కెట్టే వచ్చింది, మరి ఓడలో తిండి తిప్పలు ఎట్లా చేస్తావు అని అడిగింది. పిచ్చిమొఖమా, ఓడలో పనులు దొరుకుతాయి, హోటళ్ళు ఉంటాయి, నీకెందుకు? నేను ఎట్లనో తిప్పలు పడి పోయి వస్తా, నాకు అవకాశం ఇవ్వు, నేను పోయి సంపాదించుకొస్తా. టికెట్ దొరికితే చాలు, ఓడలో ఏ పనైనా, ఊడ్చే పనైనా, కడిగే పనైనా, ఏ పనైనా చేసి తిండి తిని అక్కడికి చేరి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తా, నీకెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు. టికెట్ తీసుకొని ఓడెక్కాడు. ఉన్న డబ్బులన్నీ కరెక్ట్గా టికెట్ ఖర్చు సరిపోయినాయి. ఇక ఫుడ్ కావాలి. ఓడ స్టార్ట్ అయింది, సముద్రం మీద ప్రయాణం స్టార్ట్ అయింది, కొన్ని రోజుల ప్రయాణం. ఇక ఓడలో హోటళ్ళు రకరకాలవి ఉంటాయి. పాపం పోయి అడుగుతున్నాడు,
అయ్యా ఏదన్నా పని ఇప్పించండి అయ్యా, డబ్బులు ఏం అవసరంలో అంత అన్నం పెడితే చాలు అంటున్నాడు. మాకు ఫిక్స్డ్ ఉంటారు, అదనంగా మాకు ఒక్కడు కూడా అవసరం లేదన్నారు వాళ్ళు. గుండె జారిపోయింది. ఎక్కడ ఎన్ని చోట్ల ట్రై చేసినా ఎక్కడ పని దొరకల. పని దొరికితే ఏం లేదు, నాకు అన్నం పెడితే చాలు అంటున్నాడు. ఎవరు పనిలే. ఒకరోజు అయిపోయింది, ఎండుకున్నాడు. 2 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు. 3 రోజులు అయిపోయింది, ఎండుకున్నాడు పాపం. 4వ రోజు ఇక లాభం లేదని తెగించాడు. హోటల్కి పోయాడు. పెద్ద డబ్బులు ఉన్నోళ్ళలాగా వాడికి కావాల్సినవన్నీ పెట్టించుకొని తిన్నాడు. ఏం చేస్తారు, సముద్రంలో వేయలేరుగా నన్ను, రోడ్డు అయితే దిగి పోరా అంటారు, సముద్రంలో ఎత్తి వేయలేరుగా. తిన్నవారు ఖచ్చితంగా వాళ్ళే పని చేయించుకుంటారులే, నేనైతే ఆకలికి ఉండలేనని తిన్నాడు. మొత్తం కడుపు నిండా తిన్నాడు. 4వ రోజు పాపం 3 రోజులు ఎండుకున్నాడు కదా, 4వ రోజు తిన్నాడు. మరీగా తిన్న తర్వాత ఈ భయం పడుతుంది. ఎందుకు ఊరుకోరుగా. ఇక పైసలు తీసుకుంటారు కదా కౌంటరు, అక్కడికి పోయి చెబుతున్నాడు, అయ్యా ఆకలికి ఉండలేక తిన్నా, మీరు ఏం పని చెబితే అది చేస్తా, డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను, నా దగ్గర లేవు అన్నాడు. అప్పుడు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అన్నాడు, డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు. అదేంది సార్ అంత తిండి తిన్నాను, డబ్బులు కట్టకపోతే ఎట్లా అంటే, వారు పిచ్చోడా, నువ్వు టికెట్ తీసుకున్నప్పుడే నీ ప్రయాణానికి సరిపోయినంత ఫుడ్ మిల్స్ బిల్ అంతా కూడా అందులోనే వసూలు చేసుకుంటాం మేము, టికెట్లోనే ఉందిరా మొత్తం, నువ్వు తినేదానికి ఏది కావాలంటే అది తినొచ్చు నువ్వు అన్నాడు. ఇప్పుడు ఆడు ముఖం ఎట్ట పెట్టుంటాడు, ఓరే నా పిచ్చి, 3 రోజులు ఎండుకున్నాను కదరా దుర్మార్గులారా, ఇంకా పోయి మళ్ళీ పడ్డాడు. పోయి ఎంత తినో ఇక లేదు బిల్లు, ఎందుకంటే ఇన్ని రోజుల ప్రయాణానికి సరిపడినంత ముందు ఆ టికెట్లోనే చెల్లించబడింది. అలాగే మన కోసం అనుగ్రహించబడిన దైవ కుమారుడి ద్వారానే మనకు కావలసిన సమస్తము అనుగ్రహించబడింది. ఈ ఒక్క రహస్యం అర్థమైతే ఎంత బాగుండు మనకి. యేసయ్య ఒకనికి దొరికితే వానికి సమస్తము దొరికినట్లే. అది అసలు సత్యం. అందుకే అడగాలి, ఏం గోరి ప్రార్థనా గదికి పోవాలి అంటే భక్తుడు అన్నాడు, యేసయ్య ఇచ్చేవి గోరి కాదు, యేసునే గోరి పోవయ్యా గదికి అన్నాడు. ఎవరిని గోరి? యేసునే గోరుకొని పో, ఆయన ఒక్కడుంటే చాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడో, ఆయన తన సొంత కుమారుని మన నిమిత్తము అప్పగించుటకు వెనుతీయలేదే, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు అన్నాడు. అక్కడ కలిపి చదవాలి, ఆయనతో పాటు సమస్తం. చెప్పు, ఎవరితో పాటు? ఎవరితో పాటు? సమస్తం. అదే టికెట్లోనే సమస్తం, టికెట్లోనే సమస్తం, యేసులోనే సమస్తం.